మరి 2019, 2021లో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్ పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అవి నామమాత్రమే, కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినంత మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మనం ఆ విధానాన్ని అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్నీ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎంత ఘోరం అంటే వాళ్ళు బకాయిలు పడ్డా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్ పెద్ద అమౌంట్లు కోట్లాది రూపాయలు ఉన్నా కూడా ఎన్ఓసీలు జారీ చేసి వారికి ఎటువంటి బాధ్యత ఇబ్బందులు లేకోకుండా సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తారు. కానీ ఏదో 800 కోట్లకి కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పారు, కానీ రాష్ట్రానికి మాత్రం ఏమీ ఆదాయం వచ్చినట్లయితే ఎక్కడ కూడా కనపడలేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఆదాయాన్ని ఆశించుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కేవలం లోకల్ బాడీస్కి వచ్చే సీనరేజ్ అదేవిధంగా లోడింగ్ ఏదైతే లేబర్ కానీ ఎవరైనా చేస్తారో అవి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఆశించుకోకుండా రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న జరిగిందని చెప్పేసి, అంటే సరఫరా చేయటానికి ఇచ్చిన జీవో 43 ఏదైతే ఉందో ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నెంబర్ 43 డేటెడ్ 8/7/2024 దాన్ని రాటిఫై చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా దీన్ని చాలా పారదర్శకంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది క్యాబినెట్కి, అదేవిధంగా అందరికీ కూడా. పారదర్శకంగా దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ లేకపోతే ఎటువంటి అవినీతి కానీ ఎటువంటి అవకతవకలు జరగకోకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని చెప్పేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మనం పారదర్శకంగా చేయటమే కాదు, ప్రజలు కూడా దాన్ని పారదర్శకంగా ఉందనే అభిప్రాయం ఏర్పడే విధంగా మనం చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఇంకా మెరుగుపరచడానికి ఇంకా ఏ అవకాశాలు ఉన్నా కూడా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ మాన్సూన్కి సంబంధించి ఏదైతే ఇసుక కావాలో ఆ ఇసుక ఒక 43 లక్షల టన్నులు అందుబాటులో ఉంది స్టాక్, వేరియస్ స్టాక్ పాయింట్స్లో. అదేవిధంగా డీసిల్టింగ్ ద్వారా కూడా ఇంకా కావాల్సిన శాండ్ తీసుకుని ప్రజల అవసరాలకి శాండ్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పేసి మనం చేస్తూ, మరి దీని మీద అందరికి కూడా మినిస్టర్స్ అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి దీనికి ఒక కమిటీ వేసి దీన్ని పారదర్శకంగా అమలు చేసే విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సార్ డిఫరెంట్ ఆఫీసర్, జాయింట్ కలెక్టరు, 5 ఆఫీసర్స్ ఉన్నారు, అధికారుల కమిటీ సార్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు. సో గత ప్రభుత్వం ఎంత ఘోరంగా చేసిందంటే సుప్రీంకోర్టు, ఎన్జిటీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ఈ ఇసుకలో జరుగుతున్న అవకతవకలు లేకపోతే వైలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళ ఆ ఉన్నత న్యాయస్థానాలను కూడా మిస్లీడ్ చేసే విధంగా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబడాయని చెప్పేసి రికార్డ్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ఆ విధంగా కాకుండా సుప్రీంకోర్టు వివిధ సమయాల్లో వెలుబుచ్చిన అభిప్రాయాలను కానివ్వండి, ఎన్జిటి వెలుబుచ్చిన అభిప్రాయాలు కానివ్వండి, అందరి అభిప్రాయాలను ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా గౌరవిస్తూ ఇక్కడ పారదర్శకంగా ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తామని. మరి దీని తర్వాత ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, రైతులు ఆ విధాన లోపం మూలంగా
ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని, ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తామని నేను. ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం, వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది పడే పరిస్థితులు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మీద కూడా నియంత్రణ, జియో ట్యాగ్ కావాలి అవి అని చెప్పేసి ఇన్ని మాటలు చెప్పినా కూడా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఆ ధాన్యాన్ని ఎటువంటి సమస్య లేకోకుండా ఆ రైస్ మిల్లర్ తీసుకుంటున్నాడా లేదా అనేది పర్యవేక్షణ లేకోకుండా, ఆఖరికి రైస్ మిల్లర్స్ వెళ్ళిన రైతు దగ్గర నుంచి కొంత సొమ్ముని వెనక్కి తీసుకుంటున్న వార్తలు వచ్చినా కూడా, తీసుకునే పరిస్థితులు వచ్చినా కూడా దాని మీద పట్టించుకోకుండా అనేక లోపభూయిష్టమైన విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. అంతేకాకుండా దాదాపు 90 రోజులు గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి 84-90 రోజులైనా కూడా రైతులకు పేమెంట్ చెల్లించకపోవటం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం. దాదాపు 1600 కోట్ల రూపాయలు బకాయి పెట్టేసి వెళ్ళింది గత ప్రభుత్వం. దాంట్లో 1000 కోట్ల రూపాయలు వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి త్వరలో ఇంకా మిగతాయి కూడా చెల్లించేస్తాం. మరి ఈ అవసరాల కోసం వాణిజ్య బ్యాంకుల నుంచి 2000 కోట్ల రూపాయల రుణాలని సేకరించడం కోసం మరి ఈరోజు క్యాబినెట్ ఆ ప్రతిపాదనల్ని క్యాబినెట్ ఆమోదం చేసిందని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో రైతులకి ఎంఎస్పి అందించడం కోసం గతంలో రైతులు పడ్డ ఇబ్బందులన్నీ తొలగించే విధంగా మరి వచ్చే సీజన్లో ధాన్యం సేకరణ విధానం ఉంటుందని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ రైతులకి ఎటువంటి సమస్యలు లేకోకుండా హ్యాసిల్ ఫ్రీగా ఆ ధాన్యాన్ని సరఫరా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా వచ్చే సీజన్ కోసం, వచ్చే సీజన్లో రైతులకి ఇబ్బంది లేకోకుండా వారికి చెల్లించాల్సిన డబ్బును చెల్లించడం కోసం 3200 కోట్ల రూపాయలని కొత్తగా రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీని కోరుతూ వ్యవసాయ సహకార శాఖ చేసిన ప్రతిపాదనకి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్రాప్ ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చర్చ జరిగింది. లోపభూయిష్టమైన గత 5 సంవత్సరాల్లో సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవటం మూలంగా రైతులు చాలా నష్టపోయారు. కేవలం ఒక రబీకి చేస్తే నెక్స్ట్ క్రాప్కి లేకపోవటం, అట్లా లోపభూయిష్టంగా ఉన్న విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. వీటన్నిటి మీద కూడా స్టడీ చేయటం కోసం మరి ఒక కమిటీ, ఆర్థిక, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ మంత్రులతో మరి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీని వెంటనే 1 నెల రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీంట్లో ఇన్సూరెన్స్ విధానం, మరి అదేవిధంగా కొత్తగా మరి ఈ సీడ్ మేజ్ ఏదైతే ఉందో మనం విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు, ఆ ప్రొడక్షన్ నూజివీడు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉంది. దానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవసాయ విధానం, దాని మీద కూడా మరి ముఖ్యమంత్రి గారు స్టడీ చేయమని, మామిడి రైతుల ఇన్సూరెన్స్ కూడా స్టడీ చేయమని చెప్పేసి కూడా ఈ కమిటీకి తెలియచేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.